హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానూస్ కిచెన్. నేను మీ బాను. మన కిచెన్లో ఈరోజు చక్కెర పొంగలి చూపిస్తున్నానండి. వంటగదిలో ఎక్కువ శ్రమ పడకుండా 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చక్కెర పొంగల్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం బియ్యం 3/4 గ్లాసు వరకు తీసుకున్నానండి. 3/4 గ్లాసు బియ్యానికి 1/4 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. పప్పు బియ్యం కలిపి 1 గ్లాస్ తీసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 గ్లాసుకి 2 గ్లాసులున్నర నీళ్లను పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఇలా ఉడకాలండి. మరీ ముద్దవ్వకూడదు, పలుకుగా ఉండకూడదు. సమానంగా ఇలా ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత ఒకసారి కలుపుకుని 1 గ్లాసున్నర పంచదార వేసుకోండి. గ్లాసున్నర పంచదార సరిగ్గా సరిపోతుంది. పంచదార వేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. చాలా తక్కువ మంటలో పాకం రానివ్వాలండి. మంటను పెంచకూడదండి. పాకం బాగా వస్తే చక్కెర పొంగలి రుచి చాలా బాగుంటుంది. మీకు చల్లారిన తర్వాత కూడా చక్కెర పొంగలి ముద్దలాగానే చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా అవ్వకుండా ఉంటుందండి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా పాకం వస్తుంది కదా. ఇప్పుడు కొంచెం పాకం దగ్గరికి రావాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి కలుపుకోండి. చూడండి, పాకం మొత్తం ఇలా దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. మీరు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ పడుతుందండి. నెయ్యి ఎక్కువగా ఉంటేనే చక్కెర పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి. అంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయ్యింది. దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా, మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు 15 నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చక్కెర పొంగలి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత కూడా ఎంత జ్యూసీగా, ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.